నమస్కారం. 'శ్రీ చదివే గమనమే గమ్యం' నవలను విని ఆనందిద్దాం. అవతల మీటింగు మొదలయిందోయ్ రండి అంటూ శారద ముందు నడిస్తే వెనుకాల అందరూ గుంపుగా నడిచారు. వీళ్ళు వెళ్ళేసరికి కాంగ్రెస్ నాయకుడొకడు గొంతు చించుకుంటున్నాడు. ఆ శారదాంబ డాక్టరు కావొచ్చు. కానీ ఆమె చేసిన పనేమిటి? కాంట్రాక్టు పెళ్ళి చేసుకుంది. మనం ఎప్పుడైనా విన్నామా? మన సాంప్రదాయమేనా? అసలామెకు ఏ పెళ్ళైనా ఎందుకు? బెజవాడలో ఆవిడ ఇంటికి రాని మొగాడున్నాడా వాళ్ళ పార్టీలో? ఇది ఇల్లా? సానికొంప? బెజవాడిలో ఎవర్నైనా అడగండి చెబుతారు. బెజవాడ వదిలి ఇప్పుడు ఏలూరుని ఉద్ధరిస్తానంటుంది. ఏలూరులో కూడా ఒక సానికొంప నడపాలనుకుంటుందా? వింటున్న మహిళా సంఘం వాళ్ళ రక్తాలు మరిగిపోయాయి. శారద వాళ్ళను ఒట్టి చేతులతో రావాలని ఆజ్ఞాపించింది. లేకపోతే చేతిలో కర్రలుంటే వాళ్ళు ఆ కాంగ్రెస్ నాయకుడి తల పగలగొట్టేవారే. శారద వాళ్ళ ఆగ్రహాన్ని గ్రహించినట్టు వెనక్కు తిరిగి నవ్వుతూ వాళ్ళ మాటలకు కోపం తెచ్చుకుంటే వాళ్ళ బలం పెరుగుతుంది. నవ్వుతూ సమాధానం చెప్పాలి. ఆ పని నే చేస్తాను, చూస్తూ ఉండండి అంటూ వడివడిగా నడుస్తూ వేదిక మీదికి ఎక్కేసింది. వేదిక మీది వాళ్ళంతా విస్తుపోయి వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియనితనంలో అందరూ లేచి నిలబడ్డారు. సభలో జనమూ నివ్వెరపోయి ఎక్కడి వాళ్ళక్కడ నిశ్శబ్దమైపోయారు. శారద వేదిక మీది వాళ్ళను ఆజ్ఞాపిస్తున్నట్లు కూర్చోండి అంది గర్జించినట్లే. అందరూ టక్కున కుర్చీల్లో కూర్చున్నారు. ఆ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళలా. మైకు దగ్గరి నాయకుడి ముఖంలో నెత్తురు చుక్క లేదు. జరగండి, వెళ్ళి మీరూ కూర్చోండి ఆజ్ఞాపించింది శారద. ఆయన అమ్మయ్య అనుకున్నట్లు పరుగున వేదిక చివరనున్న తన కుర్చీలో పోయి పడ్డాడు. కాంగ్రెస్ నాయకులను నేనొక్కటే ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఎన్నికల ప్రచారం కోసం సభ పెట్టారా? శారదాంబ జీవితాన్ని గురించి ఇష్టమొచ్చినట్లు ప్రచారం చెయ్యడానికి సభ పెట్టారా? మనవి వేరువేరు పార్టీలు, వేరువేరు ప్రణాళికలు. ఎన్నికలలో గెలిచి మనం ప్రజలకు ఏం చేస్తామో చెప్పడానికి సభలు పెట్టుకోవాలి. ప్రజల సమస్యలేమిటి, మన రాజకీయాలేమిటి అన్నది ప్రజలకు వివరించాలి. కమ్యూనిస్టులతో మీకు విభేదాలెక్కడ ఉన్నాయో చెప్పండి. మీకు తప్పనిపించిన విధానాలను ఎంతైనా విమర్శించండి. ఎన్నికల ప్రచారం అంటే అది. ఆ కనీస జ్ఞానం కూడా లేకుండా మీరు రేపు ప్రజలకు ఏం చేస్తారు? ఎవరెవరి వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయో చూసి ప్రజలకు చెప్పుకుంటూ పోతారా? ఒక స్త్రీని గౌరవించే సంస్కారం లేదు మీకు. రాజకీయాలలోకి వచ్చిన స్త్రీలను గురించి ఇట్లా మాట్లాడి వాళ్ళను వెనక్కు నెట్టడమా మీ ఉద్దేశం? మీ పార్టీ తరపున ఒక స్త్రీ పోటీ చేస్తోంది. ఆవిడంటే గిట్టనివారు నా ఎదురుగా ఆమెను కించపరిచే మాట ఒక్కటి మాట్లాడినా నేను సహించను. వాళ్ళ నోరు మూయిస్తాను. ఆమెను నా సోదరిగా ఆలింగనం చేసుకుంటాను. కర్ణుడిని సూతపుత్రులని అవమానించినట్లు నన్ను నా పెళ్ళి పేరుతో అవమానించదలుచుకున్న వాళ్లకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. కొత్తగా ఆవిర్భవిస్తున్న భారతదేశంలో కులాన్ని అణగదొక్కుతాం. శీలం, నీతి, అవినీతి, పెళ్ళి అయ్యింది, కాలేదు అంటూ స్త్రీలను అవమానించే వారిని ఇంకెంత మాత్రం సహించం. మీ పాత నీతులు పనికిరావు. స్త్రీలు తమ గురించి, దేశం గురించి బాధ్యత తీసుకుంటారు. బెజవాడలో మా ఇల్లు ఆపదలో ఉన్నవారికి ఆశ్రయమిచ్చే చోటు. అది నా ఇల్లు కాదు, మీ అందరిది. మీరందరూ రావచ్చు. మా అమ్మ అన్నం పెడుతుంది. బెజవాడలో నా ఇల్లంటున్నారే, ఆ ఇంట్లోనే కాదు, మద్రాసులో మా నాన్న రామారావు గారిల్లు ఉండేది. భారతదేశంలో పండితులందరూ వచ్చి మా అమ్మ చేతి భోజనం చేసి మా నాన్నతో సంప్రదించి వెళ్ళేవారు. వీరేశలింగం గారు మా ఇంట్లో ఉండేవారు. అవును, జీవితాన్నంతా సమాజం కోసం ధారపోసిన ఆయనను అవినీతిపరుడన్నారు. వయసు మీదబడి భార్యావియోగంతో కుంగిపోతున్న ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసింది మీ వాళ్ళే. మీ టంగుటూరు ప్రకాశం గారే లీడరుగా
తన చమత్కారమంతా చూపించి ఆయనను ముద్దాయిగా నిలబెట్టి దోషిగా నిరూపించాడు. మీరు ఆ సంస్కారాన్ని వదలండి. స్త్రీలను గౌరవించడం అంటే ఏంటో నేర్చుకోండి. ఆధునిక స్త్రీ, ఆధునిక మహిళ మీ కళ్ళు మిరుమిట్లు గొలిపి మీరు కన్నెత్తి చూడలేనంతగా ఎదుగుతోంది. చరిత్ర నిర్మిస్తుంది. చరిత్ర తిరగరాస్తుంది. సిద్ధంగా ఉండండి ఆమెతో తలపడటానికి. ఎన్నికల్లో ఎవరైనా గెలవచ్చు. కానీ నైతికంగా ఇవాళ మీరు ఘోరంగా ఓడిపోయారు. చరిత్రలో తల ఎత్తుకోలేనంత ఘోరంగా ఓడిపోయారు. నేను ఘన విజయం సాధించాను. ప్రజలారా, నేను నైతికంగా గెలిచి మీ ముందు ధీమాగా నిలబడ్డాను. వేదిక మీది ఈ పెద్దలు ఓడిపోయి తలలు దించుకున్నారు. నమస్కారం. సెలవు. ఒక నిర్మల గంభీర ప్రవాహంలా సాగిన శారద ఉపన్యాసం తర్వాత అంతా నిశ్శబ్దమైపోయింది. శారద వేదిక దిగి జనం మధ్యలో నుండి నడుచుకుంటూ వచ్చింది. జనం గౌరవంగా ఆమెకు దారి ఇచ్చారు. ఆ రోజుకు ఇక సభ జరిపే ధైర్యం కాంగ్రెస్ నాయకులకు, వినే మానసిక స్థితి ప్రజలకు లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మహిళా సంఘ ప్రచారానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అది అవతలి పక్షం వారిని చాలా కలవరపెడుతోంది. ఏమైనా సరే ఇక్కడ కమ్యూనిస్టులను గెలవనివ్వకూడదనే పంతం పెరిగి అది వారి విచక్షణా జ్ఞానాన్ని తినేసింది. మహిళా సంఘం వారిని భయపెట్టి ఏలూరు నుంచి తరిమేస్తే సగం పీడ వదులుతుందన్నారెవరో. ఎట్లా? వాళ్ళు రాక్షసులు. వాళ్ళను భయపెట్టడం కల్లో మాట. మనల్ని భయపెడతాయి ఆ దెయ్యాలు. కసి తప్ప మరొకటి లేదా మాటల్లో. చివరికి మతిలేని గతిలేని వీధి రౌడీలను ఆశ్రయించడం తప్ప మరో మార్గం కనిపించలేదు స్థానిక పెద్దలకు. వారికి కాస్త నోరు చేతులు తడిపి మహిళా సంఘం వాళ్ళు బస చేసిన ఇళ్ల మీదకు దాడి చేయమని అర్ధరాత్రి పూట పంపారు. వీధి రౌడీలు ఆడవాళ్ళని అల్లరిపెట్టి బెదిరించి యాగి చేసి వద్దామని హంగామాతో బయలుదేరారు. ముందు ఇళ్ల మీద రాళ్లు వేశారు. పగలంతా తిరిగి తిరిగి వచ్చి ఇంత తిని పడుకున్న ఆడవాళ్ళు అలజడిగా మేలుకున్నారు. వాళ్లకు అర్థమైంది. ఒకరి వంక ఒకరు అర్థవంతంగా చూసుకున్నారు. చీరలు బిగించి కట్టారు. కొంగులు నడుముల్లో దోపుకున్నారు. తలుపులు దబదబా బాదగానే అవి తెరుచుకుని తమ నెత్తిన కర్రలు విరుచుకుపడతాయని తెలియని రౌడీలు లబోదిబోమన్నారు. తాము నిలబడి కర్రలు తిప్పారు. అరగంట పాటు ఆ స్త్రీల కర్రసాము చూస్తూ చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు స్తబ్దులై నిలబడిపోయారు. రౌడీలు ఎటుపోయారో కూడా చూసే అవకాశం లేకుండా పారిపోయారు. ఫాసిస్టు వ్యతిరేక దళాలుగా ఏర్పడినప్పుడు నేర్చుకున్న కర్రసాము ఇప్పటికీ సార్థకమైందని సంతోషపడుతూ ఆ రాత్రి మరీ నిద్రపోలేదు ఆ స్త్రీలు. జోరుగా పాటలు ఆటలతో సందడి చేశారు. శారద మర్నాడు బెజవాడ నుంచి వచ్చేసరికి అందరూ ఒకేసారి మాట్లాడి రాత్రి జరిగిన యుద్ధాన్ని సచిత్ర ప్రదర్శనలాగా చెప్పారు. తనను ఓడించడానికి కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి పనికైనా తెగబడతారని అర్థమైంది శారదకు. అందరూ కలిసి ఒకటి లేదా రెండు జట్లుగా తిరగాలని, ఒకరిద్దరుగా ఎవరూ ఎక్కడికి వెళ్ళొద్దని గట్టిగా చెప్పింది. ప్రచారాన్ని ఎంత పద్ధతిగా సాగించాలో వారందరినీ కూర్చోబెట్టి వివరించింది. ఎన్నికల ప్రణాళిక అందరికీ కరతలా మలకమే. అయితే ప్రతి చోట శారదాంబ గారిది కాంట్రాక్టు పెళ్ళట. అదేంటి అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంది. చైతన్యంతో సమాధానం చెప్పగలిగిన వాళ్ళు అవతలి వాళ్లకు అర్థమయ్యేలా చెబుతున్నారు. కానీ మహిళా సంఘంలోకి అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళు, రాజకీయ ప్రచారాల సంగతి తెలియని వాళ్ళు ఇచ్చే సమాధానాలు సంజాయిషీలలాగా ఉండేవి. డాక్టర్ గారు చాలా గొప్ప మనిషి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అదంతా పట్టించుకోవాల్సింది కాదు. ఇట్లా మాట్లాడే వాళ్ళను ఉమా, రాజమ్మ రాత్రిపూట సరిదిద్దేవారు. అదంతా శారద చెవిన పడుతూనే ఉండేది. సంజాయిషీల్లాగా ఆ వివరణ విన్న శారదకు నవ్వాలో ఏడవాలో తెలిసేది కాదు. జీవితమంతా ఇలాంటి సంజాయిషీలు తన తరఫున మాట్లాడే వాళ్ళు ఇవ్వాల్సిందే. సమాజంలో ఉన్న భావాలు వేరు. ప్రేమ గురించి చలంగారు ఎంత రాసినా ప్రేమకు సంఘనీతి అడ్డం వస్తుందన్న సంఘనీతి మనుధర్మాల మీద
ఆధారపడి స్త్రీలకు తీరని అపకారం చేసేదని, దానిని కూకటి వేళ్లతో పెళ్లగించి కొత్త పద్ధతులను జీవితంలోకి తెచ్చుకోవాలని ఎంత చెప్పినా దానిని అర్థం చేసుకోవడం కష్టం. చాలా సంవత్సరాలే పట్టవచ్చు ఆడవాళ్ళ ప్రేమను నీతి, అవినీతి అనే చట్రం నుంచి విడదీసి చూడడానికి. ఆడవాళ్ళు చిన్న గీటు దాటినా దానిని సమాజం సహించలేదు. ప్రేమ అనేది తెలియకముందే పెళ్ళిళ్ళయ్యే పరిస్థితి. తర్వాత ప్రేమ విలువ తెలిసి కావాలనుకుంటే తెంచుకోలేని బంధాలు. సరైన విడాకుల చట్టం లేనప్పుడు పెళ్ళైన వ్యక్తికి ప్రేమించే హక్కు లేదు. హక్కు కోసం సమాజానికి విరుద్ధంగా పోయే వ్యక్తులున్నప్పుడే హక్కుల అవసరం సమాజానికి అర్థమవుతుంది. రావు కమిటీ హిందూ కోడ్ బిల్లు తయారు చేస్తోంది. కానీ దానిలో ప్రేమకు ఏం చోటుంటుంది? విడిపోవడానికి ప్రేమ లేకపోవడం అనే కారణం కాకుండా పరమ నికృష్టమైన కారణాలు ఉంటాయి. ఆస్తి, భరణం, వారసత్వం ఇవి ప్రధానమవుతాయి. కానీ ఆడవాళ్లకు అది కూడా చాలా అవసరం. అంతకు మించి ఇప్పుడే ఎక్కువ ఆశించలేం. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.